మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని టాప్ 25 కాలేజెస్లో ఉన్న ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 25 కాలేజెస్కి రావడం అయితే జరిగింది. 2024 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఫస్ట్ నెంబర్ 1 అయితే కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కేఎల్ కాలేజ్ యూనివర్సిటీ 35 ర్యాంక్ రావడం జరిగింది. ఈ కాలేజీకి ఈసారి రాదు, ఎందుకంటే వీళ్ళని బ్యాన్ చేశారు. సిబిఐ కేసులో కొద్దిగా ఇరుక్కున్నారని మనకు వార్తలు వచ్చినాయి, కానీ దీనిలో మాత్రం మరి ఇది లాస్ట్ ఇయర్ ర్యాంకింగ్ అనమాట. ఈసారి దీన్ని ఎలిమినేట్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో అయితే 61 ఉండడం జరిగింది. ఇది 1 అయితే ఇది 2, ఇది మరి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే తిరుపతి కంటే ముందు వచ్చింది. మరి సిబిఐ కేసులో ఇరుక్కుంది, దీన్ని 5 ఇయర్స్ పాటు బ్యాన్ చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఈ విషయం అయితే గమనించగలరు. మరి ఆంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే 90 ర్యాంక్ రావడం జరిగింది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. విజ్ఞాన్ ఫౌండేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ గుంటూరు అయితే 91 రావడం అయితే జరిగింది. మొత్తము 4 కాలేజెస్ అయితే ఇక్కడ. అవి కాక మరి బ్యాండ్ ఇండియా ర్యాంక్ 2024 ఇంజనీరింగ్ ర్యాంక్ బ్యాండ్ 101, 152లో మనం కొన్ని కాలేజెస్ ఆంధ్రప్రదేశ్లో ఉండటం అయితే జరిగింది. మరి అది ప్రతిముఖ్యంగా మరి గీతంస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇక్కడ చూడండి 5, గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ గీతం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఇది ఒక 5. తర్వాత జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ జేఎన్టీయూ కాకినాడ, ఇది 6వ స్థానంలో అయితే ఉంది. ఈ 6 అనేది ఏంటంటే దీనిలో ఉన్నాయి, మెయిన్ ఇక్కడ ఈ ర్యాంకింగ్లో ఉన్నాయి. ర్యాంకింగ్ బ్యాండ్ 101, 150లో ఉండటం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంసెట్ 2025 ఏపీ ఎఫ్సెట్ 2025లో జాయిన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మరి ర్యాంకింగ్ బ్యాండ్ వచ్చేసరికి 151, 200లో ఎన్ని ఆంధ్రప్రదేశ్ కాలేజీలు ఉన్నాయో ఒక్కసారి చెక్ చేద్దాం. 151, 200 బ్యాండ్లో మరి 7th one అయితే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్ ఆంధ్రప్రదేశ్ ఉండటం అయితే జరిగింది. 8th one వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ, ఇది 8వది ఉండటం అయితే జరిగింది. మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ బ్యాండు 201, 300లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి చెక్ చేద్దాం. మరి 4, 5, 6, 7, 8 ఇది 9వ కాలేజీ వచ్చి ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ సూరంపాలెం వచ్చి 9వ కాలేజీ. ఈ కాలేజీని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. మరి ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ టెక్కలి 10, ఇది 10th ప్లేస్లో రావడం అయితే జరిగింది టెక్కలి. మరి అదేవిధంగా చూసినట్టయితే జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది 11, 12 వచ్చి గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్. అండ్ ఆంధ్రప్రదేశ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ 13. దీనిలో అడ్మిషన్ జేఈ ద్వారా ఇస్తారు, అది గమనించగలరు. దీనిలో జేఈ అడ్వాన్స్ రాసిన వాళ్ళకైతే అడ్మిషన్ ఇవ్వడం అయితే జరిగింది. 13వ ర్యాంక్ అది. 14వ ర్యాంక్ వచ్చి లక్కిరెడ్డి బాలరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మైలవరంలో ఆంధ్రప్రదేశ్లో ఉంది. 15 వచ్చి మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లిలో ఉంది. 16 వచ్చి నరసరాపేట ఇంజనీరింగ్ కాలేజ్ నరసరాపేట. 17 ప్రసాద్ పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పొట్లూరు. మరి క్విస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 18 వచ్చి క్విస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉండటం అయితే జరిగింది. 19 వచ్చేసి మనకి క్విస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. 19 ఆర్వీఆర్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్, ఇది 300 బ్యాండ్లో ఉండటం జరిగింది. రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నంద్యాల 22, ఇది కూడా ఇది ఒక బ్యాండ్లో ఉండటం అయితే జరిగింది. 22 శ్రీ విద్యానికేతన్, ఇది మోహన్ బాబు సినీ నటుడు మోహన్ బాబు కాలేజీ 22 శ్రీ విద్యానికేతన్. 23 వచ్చి మరి 23 శ్రీ వెంకటేశ్వర 23 శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 23. 24 వచ్చి 24 శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి. 25 వచ్చి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి. ఇవి 25 కాలేజెస్ టాప్లో ఉండటం జరిగింది యాజ్ పర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2024 ప్రకారము. ఈ 25 కాలేజెస్ మరి ముఖ్యంగా గమనించగలరు. అదేవిధంగా కేఎల్హెచ్ కోనేరు లక్ష్మయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఇది కొద్దిగా వివాదాస్పదం. ఈ మధ్య సిబిఐ రైడ్ జరిగింది, వాళ్ళు న్యాక్కి లంచం ఇచ్చినట్టు బ్రైబ్ తీసుకున్నారు. దీన్ని గమనించగలరు స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ కూడా దీన్ని గమనించగలరు. ఈసారి ఎవరైతే ఎఫ్సెట్ 2025 మరి ఇది డీమ్డ్ యూనివర్సిటీ, దీనిలో ఎవరైతే జాయిన్ అవుతారో ఒక
ఒకసారి మీరు ఆలోచించి దీనిలో జాయిన్ అవ్వండి. ఇది మన మరి ఛానల్ నుంచి చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. బాయ్.